మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు ఇక సర్వం సిద్ధమవుతున్న తరుణంలోనే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలంతా కూడా ఆ మ్యాచ్పై అయితే ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ లీగ్ ఆడుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ ప్లేయర్స్, అదేవిధంగా స్పాన్సర్స్ ఉన్నారు. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? క్రికెట్ ఆడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎట్లా ఉండబోతుంది? మీ అంచనా ఎట్లా ఉంది? ఆల్వేస్ లాగా ఎప్పుడు మా అంచనా ఇండియా గెలుస్తుంది. ఎట్లయినా పాకిస్తాన్ మీద అంటే 100% ఇండియా ఎప్పుడు గెలిచింది ఆల్రెడీ, ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా గెలుస్తుంది. సో మేము ఎప్పుడు ఆల్రెడీ ఇండియాకే సపోర్ట్ చేస్తాం. ఇండియా విన్ అవుతుందని నమ్మకంతో మేము కూడా ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ టోర్నమెంట్ పెడుతున్నాం. ఇక్కడ స్పాన్సర్ మన ఎన్సిఎల్ నుంచి ఎప్పుడు ఆర్గనైజర్స్ ఏమో మనకి మంచిగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ పెడుతుంటారు. పిల్లలకి ఆడడానికి మంచి ఆపర్చునిటీ ఇస్తుంటారు. మనం చూస్తుంటాం ఎక్కువ శాతం పిల్లలు ఫోన్లో ఉంటారు. సో వాళ్ళకి ఫిజికల్గా గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆడాలనే ఆ ఇన్స్పిరేషన్తో మనం టోర్నమెంట్స్ పెడుతుంటాం ఇక్కడ. సో ఈరోజు ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్లో కూడా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుందని మేము చాలామంది ఇక్కడ ఆ ఇన్స్పిరేషన్తో ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. T20 కొలంబోలో మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇండియా ఎలా ఉండబోతుంది మ్యాచ్? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పాకిస్తాన్తో ఆడబోయేటువంటి 8 మ్యాచ్లు 7 మ్యాచ్లు ఇప్పటికే మనం గెలిచాం. ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? 100% ఇండియానే గెలుస్తుంది. బికాజ్ ఇండియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. 100% ఇండియానే గెలుస్తుంది మ్యాచ్. బ్యాటింగ్ టీంలో ఎవరున్నారు, ఎవరు ఎన్ని కొట్టాలనేది ఒక యూత్కి ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఎట్లా అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ 20 బాల్స్లా 70 కొట్టాడు అని మా అందరికీ ఒక నమ్మకం ఉంది. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ కెప్టెన్ చాలా మంచిగా ఆడుతున్నారు. అబౌట్ 200 ఈజీ కొడుతుంది ఈరోజు ఇండియా పాకిస్తాన్ మీద. ఇంకా బౌలర్ల బుమ్రా, అశ్వదీప్ వాళ్ళు 150 లోపల ప్యాక్ చేసేస్తారు పాకిస్తాన్కి. మనకు పాకిస్తాన్ మీద ఆడేందుకు స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్. మన టీం ఎట్లా ఉంది? ఈసారి గెలుపు ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ మీద ఇండియా? మొదటి నుంచి కూడా మనం ఇండియా అంటే స్పిన్ చాలా అద్భుతంగా ఆడతారు మన వాళ్ళు. వాళ్ళ స్పిన్కి మన సమాధానం సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ. ఈరోజు మైదానంలో మన వాళ్ళ చిరుతపుల్లాగా పోరాటం చేస్తారు. 100% ఇండియాదే విజయం సాధిస్తాం మనం. మీరు చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి మ్యాచ్లు కావచ్చు, జరిగినటువంటి మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎట్లా ఉండబోతోంది? ఈ క్రికెట్కు అసలు యూత్కు ఇన్స్పిరేషన్గా 140 కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈరోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్? आज का जो मैच होने वाला है इंडिया और पाकिस्तान के बीच बहुत बेहतरीन मैच होने वाला है. अभी तक अपन 7-1 से विन है. आज इंशाल्लाह 8-1 से विन होने की पूरी कोशिश करेंगे. और हमारे जो बैट्समैन है आज सूर्य कुमार यादव, अभिषेक शर्मा, ईशान किशन और बहुत ज़बरदस्त बैटिंग करेंगे. बॉलिंग में जसप्रीत बुमराह, कुलदीप यादव, अक्षर पटेल. अगर मोहम्मद सिराज को 11 में चांस मिला तो सिराज भी बहुत बेहतरीन बॉलिंग का मुजाहरा करेंगे. और आज की जो विन होगी हमारी 8-1 होगी. చూడొచ్చు, యూత్ అంతా కూడా క్రికెట్కు ఉత్సాహంగా తన లీగులు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా ఆడుతున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న రోజే ఫైనల్ గేమ్ను కూడా నడిపిస్తూ యూత్కు ఇన్స్పిరేషన్గా అయితే ఈ టీంలన్నింటినీ కూడా ఇక పార్టిసిపేట్ చేసే విధంగా మొత్తం కూడా యువత, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో అయితే ఇక క్రికెట్పై ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే ఇక యూత్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఎన్సిఎల్ ఆధ్వర్యంలో అయితే ఇక ఇప్పటికే 8 లీగ్ మ్యాచ్లు నడిపి ఈరోజు ఫైనల్కి అయితే వచ్చారు. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నటువంటి యువకులు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారి దగ్గరికి అయితే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుందండి ఈరోజు క్రికెట్? ఎలా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? ఈరోజు ఇండియా పాకిస్తాన్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అంటే ఇప్పుడు మా ప్లాన్ ఇండివిజువల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ తర్వాత వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ గుడ్ టైమ్ వాచింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టుడే. ఇంకా మరికొంతమంది మిత్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంది కొలంబోలో. మొత్తం యూత్ కూడా దీనికి సంబంధించి అయితే ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. సారీ బ్రో, మీ మ్యాచ్ కొంత డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? ఎట్లా ఉండబోతుంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంతకుముందు హిస్టరీ రిపీట్ అయ్యేటట్టు ఉన్నది. ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఆధిపత్యంలోనే ఉన్నది. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందండి. బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్స్ కావచ్చు, ఇక ఎవరు ఈరోజు బాగా ఆడతారని మీకు మీ ఫీల్ ఉందండి? ఇండియానే బాగా ఆడుతుంది ఆబ్వియస్లీ.
ఇండియా బాగానే ఆడుతుంది, ఎందుకంటే అభిషేక్ శర్మ స్ట్రాంగ్ బ్యాటింగ్, సూర్యకుమార్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మన బౌలర్స్ కూడా అంతే ఉన్నారు. ఏంటి మన ఇండియాకు ఉన్న అసలు బలం ఏంటి? ఇండియా బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటిది? బ్యాటింగ్లో అభిషేక్ శర్మ వన్ సైడ్ ఇన్నింగ్ ఓకే, అండ్ సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ ఇన్నింగ్ మొత్తం మంచిగా ఆడుతున్నారు. అలాగే బౌలింగ్లో వచ్చి మన బుమ్రా గారు అండ్ మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అయినా అందరూ తమ తమ ప్రదర్శన మంచిగా చూపిస్తారు. ఇప్పటి వరకు మనం 7 విన్ అయినాం, ఈరోజు 8 విన్తో రేపు న్యూస్ పేపర్లో అండ్ న్యూస్ ఛానల్లో మనం టీమిండియా గెలుస్తుందని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చూడొచ్చు, యువత మొత్తం కూడా ఇండియా గెలుస్తోంది ఖచ్చితంగా 8వ మ్యాచ్ పాకిస్తాన్ పై అని చెప్పి 140 కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి మ్యాచ్కి సంబంధించి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ NG కాలేజ్.